దివ్యాత్మ స్వరూపులైన కేఎంసి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నమస్తే గురుగారు. నమస్కారం అండి. ధ్యానం చేసేటప్పుడు దీపం చూస్తూ ధ్యానం చేయాలా లేదా మామూలుగా చేయాలా బాబాజీ? దాన్ని త్రాటక యోగము అంటారండి. అంటే దేవుడి ఫోటోస్ కానీ చూడడం కానీ, లేదా ఒక క్యాండిల్ని వెలిగించుకొని కానీ, జ్యోతిని వెలిగించుకొని కానీ, లేదా సూర్యుని చూస్తూ కానీ, అంటే మొదలు ఏం చేస్తారంటే మొదలు ఒక చుక్క పెట్టి చూసే వాళ్ళు కొందరు చేస్తుంటారు. దేవుడి ఫోటో చూస్తారు, కొంతమంది ఓంని పటం ఫోటో ఉంటుంది, ఆ ఓం ఫోటో చూస్తారు. కొంతమంది చిన్న క్యాండిల్ వెలిగించుకుంటారు, జ్యోతి వెలిగించుకొని చూస్తారు. ఇంకా కొంతమంది అగ్నిని చూస్తూ ధ్యానం చేస్తారు. ఇంకా చూడంగా చంద్రుని చూస్తూ ధ్యానిస్తారు. ఇంకా వెళ్తూ అయితే అగ్నిని చూస్తారు, ధ్యానిస్తారు. తర్వాత చంద్రుని, తర్వాత సూర్యుని కూడా చూస్తూ చంద్రుని చూసి ధ్యానించవచ్చు. ఎందుకంటే చల్లదనం ఉంటుంది చంద్రుడు. కానీ సూర్యుని చూసి ధ్యానించడం అనేది కొంచెం కళ్ళకు, అంటే ఉదయ సూర్యుని చూడొచ్చు కానీ మధ్యాహ్న సూర్యునికి కష్టమవుతుంది. అట్లా సూర్యుని కూడా చూసి ధ్యానం చేసే కెపాసిటీని కూడా పొందుతారనమాట. దీన్ని త్రాటక యోగం అంటారు. ఈ క్రియాయోగంలో ఈ త్రాటకంతో పని లేదు. కళ్ళు మూసుకుంటే సుఖంగా ఉంటుంది. కంటి రోగాలు ఉన్న వాళ్ళకు ఎక్కువ మనము అదేదన్నా చూసినామనుకోండి, చూసి చేసే దాంట్లో కళ్ళు బాగా తెరిచి సూర్యుని చూడడం, అగ్నిని చూడటప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తాయి, కళ్ళలో వేడి వస్తుంది, ఆ కళ్ళలో నీళ్ళు వస్తాయి, కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కళ్ళు తెరిచినప్పుడు బయట దృశ్యాలు కూడా కనిపించవచ్చు. కానీ కళ్ళు తెరిస్తే ఇప్పుడు ఇట్లా సూర్యుని చూసినాం అనుకోండి, కళ్ళు మూస్తే కూడా ఆత్మ సూర్యుని చూడాలన్నమాట. ఇక్కడ కూటస్థంలో ఆత్మ సూర్యుని చూస్తూ ధ్యానం చేయాలి కళ్ళు మూస్తే. అట్లా కన్ను మూసి కూటస్థంలో ధ్యానం చేయడం ఉత్తమ ధ్యానము. భగవద్గీతలో కూడా చెప్పబడ్డది. సమకాయ శిరోగ్రీవం ధారయన్న చలస్థిరం, మనసుని ఇటటు చెలించకుండా భ్రూమధ్యలో దృష్టి పెట్టుకొని నిరంతర ఆత్మధ్యానం చేయండి అని భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కళ్ళు మూసుకొని ఆజ్ఞాచక్రంలో దృష్టి పెట్టి ధ్యానించే ధ్యాన పద్ధతి అనేది చాలా ఋషులు మునులు ఆచరించింది. చాలా ఉత్తమమైన ధ్యాన పద్ధతి ఇది. భగవద్గీతలో చెప్పింది, పతంజలి సూత్రాల్లో చెప్పబడ్డది, అలాగే యోగోపనిషత్తుల్లో చెప్పబడింది. అలాగే ఋషులు మునులు కూడా దీన్ని ఆచరించారనమాట. ఇది చాలా ఈజీ పద్ధతి, ధ్యాన పద్ధతి. ఇది క్రియాయోగంలో చెప్పడం జరుగుతుంది. కనుక నాలుకని పైకి మడతపెట్టి కళ్ళు మూసి దృష్టిని ఆజ్ఞాచక్రం నిలుపుకొని కూటస్థ చైతన్య జ్యోతి మీద దృష్టి పెట్టి ధ్యానించడం అనేది క్రియాయోగంలో ధ్యాన పద్ధతి. ఈ ఋషులు మునులు ఆచరించిన ధ్యాన పద్ధతి, శాస్త్ర ప్రమాణమైన ధ్యాన పద్ధతి. ఇది ఈ విధంగా చేసుకుంటే చాలు. ఇక తాటకము ఇవి అవి అక్కరలేదు. అవి కంటి రోగాలు ఉన్న వాళ్ళకు సమస్య. కళ్ళు తెరిచినప్పుడు బహిర్ముఖమవుతుంది, ప్రపంచము కనిపిస్తుంది. అవి ఇంకా ఇతర ధ్యాన పద్ధతులు అక్కరలేదు క్రియాయోగులకి. కళ్ళు మూసుకొని దృష్టి ఆజ్ఞాచక్రంలో నిలుపుకొని చేసే ధ్యానము ఉత్తమ ధ్యానము. ఈ కూటస్థమే తపోలోకము. నెక్స్ట్ బాబాజీ, చక్రాలు యాక్టివేట్ అవ్వడానికి ఏమి చేయాలి? తప్పకుండా ప్రాణాయామం లేకుండా చక్రాలు యాక్టివేట్ కాదండి. మొదలు ఏం చేయాలంటే మనం నిరంతర ప్రాణాయామం చేస్తే శరీరంలో ఎక్కడెక్కడ బ్లాక్స్ అయినాయో నాడి మండలము అంత శుద్ధి అయ్యి బ్లాక్స్ క్లియర్ అయిపోతాయి. తర్వాత నాడి మండల శుద్ధి అయిన తర్వాత ఏమవుతుందంటే మనం సిద్ధాసనంలో ఎప్పుడైతే కూర్చుంటామనుకో 72,000 నాడుల మలదోషం పోతుంది అని యోగ శాస్త్రం చెప్తుంది. 72,000 నాడుల మలదోషం పోయి శరీరం తేలికగా అయిపోయి మనోబలము లభిస్తుంది సాధకుడికి. అనంతమైన మనోబలము, అనంతమైన శక్తి సంప్రాప్తమవుతుంది. నాడి మండల శుద్ధి తర్వాత ఈ యొక్క సిద్ధాసనంలో కూర్చొని ప్రాణాయామాభ్యాసం ఏ యోగి అయితే చక్కగా చేస్తుంటారో వాళ్ళకి మొదలు కుండలిని యాక్టివేట్ అవుతుంది. ఆ కుండలిని శక్తి ఎలా ఉంటుందంటే పాము 4 చుట్టలు చుట్టుకొని తన తోకని ఆ నోటితోటి కరుచుకొని ఉన్నట్టుగా ఆ నిద్రితమై ఉంటుంది. మనం నిద్రపోతున్న పాము మెడ మీద, అదే తల మీద ఒక కర్రతోటి ఇలా కొట్టినామనుకోండి, అది పౌరుషంతో పైకి బుస కొట్టి పైకి ఎత్తినట్టు ఈ ప్రాణాయామాభ్యాసం కుంభకం ద్వారా ఆ నిద్రితమైన ఆ పాము నెత్తిన కర్రతోటి కొడిస్తే పౌరుషంతో పైకి ఎత్తినట్టుగా నిద్రపోతున్న ఆ కుండలిని శక్తి యోగాభ్యాసం వలన, ప్రాణాయామాభ్యాసం వలన అది మేలుకొని అది ఊర్ధ్వముఖమై అంటే పైముఖమై పైకి పరిగెడుతుంది. కుండలిని శక్తి మహాశక్తి, మహామాయ. అది ఆ శక్తి మేలుకున్న తర్వాత ఊరుకోదు. వాళ్ళ శక్తిని బట్టి ఆ యొక్క కప్ప దునికినట్టుగా, అలా పాము పాకినట్టు, చీమ పాకినట్టుగా, కప్ప దుంకినట్టుగా, పాము ప్రాకినట్టుగా దేశ విధాలు అంటే 10 రకాలుగా ఈ యొక్క దేశ విధ నాదాలని, ఈ యొక్క ఓంకారం పుట్టినప్పుడు దశ విధ నాదాలు అన్నట్టు కుండల్ని మేలుకొన్నప్పుడు కూడా దశ విధ ప్రయాణాలు అంటారనమాట. దశ విధాలుగా అంటే 10 రకాలుగా ప్రయాణం జరుగుతుంది. ఇక్కడ రామకృష్ణ పరమహంస కూడా ఒక చోట చెప్తారనమాట. ఈ 10 రకాలుగా ప్రయాణిస్తుంది. అది మంచి ఆరితేరిన మహాయోగులకైతే కూర్చున్నంత మాత్రాన్నే 5 నిమిషాల్లో కూడా సహస్రారంలో ఉండగలుగుతారు. అంత స్పీడ్ ఉంటుందని వారు మహానుభావులు వాళ్ళ అనుభవాల్లో కూడా చెప్పుకున్నారు. ఇది అనుభవ వేద్యమే ప్రతి ఒక్కరికి, యోగికి కూడా. కనుక
వాళ్ళ శక్తి యుక్తిని వాళ్ళ సాధన బలాన్ని బట్టి అది లభిస్తుంది. కనుక ఆ మేలుకున్న కుండలిని వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి, శక్తిని బట్టి, వాళ్ళ సాధన బలాన్ని బట్టి అది ఊర్ధ్వముఖమై పైముఖమై కుండలిని సుష్మన నాడి గుంట పైకి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు ఒక్కొక్క చక్రం దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అవుతుంది. మూలాధారం ఎప్పుడైతే శుద్ధి అయిందో సంపూర్ణ భూతత్వం కనుక సమస్త ఓషధులు, ఆ ఓషధాలు ఉంటాయి కదా, అవన్నిటికీ భూమి నుంచే ఓషధులు పుడతాయి, సమస్త ఆయుర్వేద మొక్కలు కనుక అది సంపూర్ణ ఆరోగ్య జయం లభిస్తుంది. స్వాధిష్టాన చక్రంలోకి శుద్ధి అయితే కుండలిని అక్కడ వచ్చేసి శుద్ధి చేస్తే అక్కడ కామజయం లభిస్తుంది. కామము కోరికలు అనేది ఆధీనంలోకి వచ్చేస్తాయి. ఇంద్రియ జయం లభిస్తుంది. ఇంద్రియ జయం లభించడం వలన బ్రహ్మచర్య సిద్ధి లభిస్తుంది. స్వాధిష్టాన చక్రంలోకి వచ్చినప్పుడు అగ్నితత్వం కనుక శరీరం అంతా అగ్నిమయం వస్తుంది. ఏ రోగాలు శరీరానికి రావు. అలాగే పైగా శరీరం అగ్నిదీప్తం అవుతుంది. అలాగే శరీరంలో ఏదైనా జీర్ణం చేసే శక్తి యోగికి కలుగుతుంది. జఠరాగ్ని అద్భుతంగా పనిచేస్తుంది కనుక సమస్త రోగాలు ఏవి ఉండవు. అగ్నిమయం శరీరం అవుతుంది, కాంతిమయం అవుతుంది. అలాగే హృదయ చక్రం ఎప్పుడైతే శుద్ధి అయిందో దయా దాక్షిణ్యం కలిగి సమాజ సేవ, సర్వజీవుల దుఃఖాన్ని తన దుఃఖంగా, సర్వజీవుల సుఖాన్ని తన సుఖంగా అనుకొని సర్వజీవులకు సేవ చేసే గుణం కలుగుతుంది. విశుద్ధ చక్రం వలన చాలా అద్భుతమైన మనోలయం జరుగుతుంది. ఆజ్ఞాచక్రంలోన కూటస్థ చైతన్య దర్శనం చేసుకుంటాడు, ఆత్మాకారంగా మారుతాడు. సహస్రారములో నిర్వికల్ప సమాధి ఆత్మలో సంపూర్ణంగా లీనమైపోయి నది సముద్రంలో కలిసిపోయి, అలాగే నామరూప గుణములు కోల్పోయి నది సముద్రంగా మారిపోయినట్టు, ఉప్పు సముద్రంలో పోయి తన రూపం కోల్పోయి సముద్రంగా మారినట్టుగా ఈ యోగి కూడా ఈ ప్రాణం మహాప్రాణంలో లీనమవుతుంది. అలాగే ఈ జీవాత్మ పరమాత్మలో లయమైపోయి పరమాత్మాకారంగా మారిపోయి నిర్వికల్ప సమాధి లభిస్తుంది అనమాట. కనుక ఈ యొక్క చక్రాల యాక్టివేట్ జరిగితే ఈ ఫలితాలు ఏంటిదో మనం తెలుసుకున్నాము. ఆ చక్రాల యాక్టివేట్ కావాలంటే కుండలిని యాక్టివేట్ కావాలి. కుండలిని యాక్టివేట్ కావాలంటే ప్రాణాయామ చేయాలి. ప్రాణాయామ అభ్యాసం చేసినప్పుడే ఈ యొక్క నాడి మండల శుద్ధి జరుగుతుంది. కుండలిని యాక్టివేట్ అవుతుంది, నాడి మండల శుద్ధి జరుగుతుంది. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చక్రాలు యాక్టివేట్ అవుతాయి. తర్వాత ఆ విధంగా అద్భుతమైన ఫలితాన్ని మనం పొందుతాము. కనుక ఎన్లైటైన్మెంట్ పొందుతాము. తర్వాత ఆ ఆత్మ సూర్యుని దర్శనం చేసుకుంటాం. ఎన్లైటైన్మెంట్ అంటే ఆత్మ సూర్యునిలో లయమైపోతే నిర్వికల్ప సమాధి అంటాం. కనుక లాయర్ మాసే ఆత్మ సూర్యుని దర్శించుకున్నాను ఈరోజు అని చాలా చోట్ల వాళ్ళ అనుభవాల్లో రాసుకున్నారు. ప్రతి క్రియాయోగి కూడా ఒక 1 year నుంచి సాధన చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా థర్డ్ ఐ ఓపెన్ చేసుకున్నారు. వాళ్ళకి ఆత్మ సూర్యుని దర్శనం చేసుకున్న వాళ్ళు 1000 మంది ఉన్నారు. క్రియాయోగుల్లో కేచరముద్ర వచ్చిన వాళ్ళు 1000 మందిలో ఉన్నారు. అద్భుతమైన ఫలితాలు పొందుతున్నారు. వాళ్ళ రోగాల శరీరంతో వచ్చినా ఇక్కడ భవరోగ డాక్టర్ గురువు కనుక క్రియాయోగం భవరోగం తొలగించేది కనుక సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవుతున్నారు. మనశ్శాంతి కలుగుతుంది, ఎన్లైటైన్మెంట్ పొందుతున్నారు, చక్కగా ఆత్మజ్ఞానం పొందుతున్నారు, అద్భుతమైన రిజల్ట్ పొందుతున్నారు. గంటల తరబడి సాధన చేస్తున్నారు. 70-80 ఏళ్ళ వయసు వాళ్ళు కూడా వాళ్ళు ఒక పూట ఆహారం తిని కూడా 6 గంటలు కదలక ధ్యానం చేసే స్థితి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. 70-80 ఏళ్ళ వయసులో 1 సంవత్సరంలోనే అంత అభివృద్ధి పొందారంటే మరి ఈ యొక్క బాబాజీ మహారాజు మృత్యుంజయుడు కనుక వారిని ఆదర్శం తీసుకొని క్రియాయోగ గురు పరంపర ఒక యోగాత్మకతలోని గురువులని గృహస్థులంతా ఆదర్శం తీసుకొని ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాలు చేసుకుంటూ కూడా తీవ్ర వైరాగ్యంతో సాధన చేసేటోళ్ళు ఉన్నారు. రిటైర్మెంట్ ఉద్యోగులు కూడా అద్భుత ఫలితం పొందుతున్నారు. ఇక యువకులతో పోటీ పడుతున్నారు. ఎందుకంటే ఇది క్రియాయోగ మహత్ అన్నమాట. ఇది ఇతర పద్ధతిలో 360 రోజులు చేసే ఫలితాన్ని క్రియాయోగి 1 రోజులో పొందుతున్నాడు. ఇది ప్లైట్ వే, సైంటిఫిక్ మార్గం అద్భుత ఫలితాలు పొందుతున్నారు. కనుక తప్పకుండా ప్రాణాయామ అభ్యాసం ఉంటే మనోలయం జరుగుతుంది, నాడి మండల శుద్ధి జరుగుతుంది. ప్రాణాయామ అభ్యాసం లేకుండా మనోలయం జరగదు, నాడి మండల శుద్ధి జరగదు. కనుక ప్రతి ఒక్కరికి యోగాభ్యాసం, యోగంతో కూడిన ధ్యానమే చేయాలి. ఇదే యోగుల పద్ధతి, ఇదే శాస్త్రీయమైన పద్ధతి. నెక్స్ట్, నాకు నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు తగ్గడానికి ఆహార నియమాలు చెప్పండి బాబాజీ. తప్పకుండా 70-80 ఏళ్ళ వయసు వాళ్ళు కూడా కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, బ్యాక్ పెయిన్ ఇవన్నీ తొలగించుకున్నారు. ఇక మీరు 40 ఏళ్ళ వాళ్ళు ఎందుకు తొలగించుకోలేరు? తప్పకుండా తొలగించుకుంటారు. అయితే ఈ యొక్క ఎక్కువ బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మునగాకు పొడి, బెల్లము, తేనె సమపాలలో, అంత సమపాలలోనే కలిపి పెట్టుకొని ఒక డబ్బలో 2-3 స్పూన్లు బరిగడుపున తినాలి. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళైతే బెల్లం వాడకుండా మునగాకు పొడి పాలలో వేసుకొని తాగండి. కాళ్ళు చేతులు ఇరిగిపోయినా అతుకుపడతాయి, ఎముకల్లో బలం ఏర్పడుతుంది. కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు, నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకు ఈ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తాయి. శరీర నొప్పులు నరాల వీక్నెస్ తోటి వస్తాయి. ఎముకల్లో కాల్షియం లేకపోతే తక్కువ అయితే కూడా మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. అదే శరీరంలో మోకాళ్ళలో నీరు వస్తుంది కొంతమందికి. ఇప్పుడు ఎవరైతే చక్కగా పచ్చజొన్న రొట్టె తీసుకోవాలి,
కూరల్లో ఆకుకూరలు బాగా తీసుకోవాలి. మునగాకు కూర బాగా వండుకోండి. అన్ని రకాల ఆకుకూరలు తీసుకోండి. అందులో అల్లం ఎక్కువ వేసుకోండి. అలాగే ఇవన్నీ పాటిస్తూ ఇక ఇవన్నీ మునగాకు, బెల్లం, తేనె సమపాలలో కలుపుకొని అది ఉదయం సేవిస్తూ ఈ విధంగా చేస్తూ మహాముద్రని రెగ్యులర్గా బాగా వేస్తూ ప్రాణాయామంలో పట్టు సాధిస్తే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడువు నొప్పి, బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ పోతాయి. నరాల వీక్నెస్ అంతా పోతాయి. ఎముకల్లో కాల్షియం పెరిగి విపరీతమైన శక్తి వస్తుంది. కనుక ప్రాణాయామం వలన కూడా నాడీ మండల శుద్ధి జరిగి నరాలు నాడులన్నీ శక్తివంతంగా అవుతాయి. ఈ యొక్క నడువు నొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, బ్యాక్ పెయిన్ ఇవన్నీ పోతాయి. అద్భుతమైన శక్తి వస్తుంది. సాధన చేసే శక్తి పొందుతారు. ఒక 6 months లోపలనే 6 గంటలు 7 గంటలు సాధన చేసే శక్తి కూడా క్రియాయోగి పొందగలుగుతారు. తప్పకుండా పొందగలుగుతారు. ఎందుకంటే పొందారు ఆల్రెడీ. ఒక సంవత్సరం లోపలనే 6 గంటలు ధ్యానం చేసి 7 గంటలు ధ్యానం చేసే వృద్ధులు కూడా ఎందరో ఉన్నారు. అద్భుతమైన వాళ్ళ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, రోగాలన్నీ తొలగించుకున్నారు. పైగా సాధనలో ముందడుగు వేశారు. ఆసన సిద్ధి పొందారు. ఇతర పద్ధతుల్లో 20 ఏళ్ళు ధ్యానం చేసిన వాళ్ళు కూడా 1 గంట సేపు కూడా పద్మాసనంలో, సిద్ధాసనంలో కూర్చోలేని స్థితిలో ఉంటే వీళ్ళు 1 సంవత్సరం లోపలనే ఇంత ఫలితం పొందారంటే అందుకనే పరమహంస యోగానంద గారు పతంజలి మహర్షి చెప్పారు. పతంజలి మహర్షి యోగం అనేది విమాన మార్గం, విహంగ మార్గం అంటారు. పరమహంస యోగానంద చెప్పింది మరి అలాగే ఫ్లైట్ మార్గం అన్నారు కాబట్టి ఇది ఫ్లైట్ మార్గమే. 360 రోజులు చేసి ఇతర పద్ధతి ఫలితం 1 రోజులో క్రియాయోగి పొందుతున్నారు కదా. వీళ్ళు నిరూపిస్తున్నారు క్రియాయోగులు, వృద్ధులు కూడా. కనుక విశ్వాసంతో చేయండి. ఆహార నియమాలు పాటించండి, యమ నియమాలు పాటించండి, తీవ్ర సాధన చేయండి. అద్భుతమైన జబ్బులు తొలగించుకోవడం అనేది చాలా చిన్న విషయం. క్రియాయోగంలో జబ్బులు తొలగించుకోవాలని ఎవరు రారు. వాళ్ళు మోక్ష సాధన కోసం వచ్చిన తెలియక చిన్న చిన్న జబ్బులున్నా వెళ్ళిపోతాయి. వాళ్ళు ఆనందంగా చెప్తారు, నేను మోక్షం కోసం సాధనలోకి వస్తే నాకు జబ్బులు కూడా పోయినాయి, డబల్ బెనిఫిట్ నేను పొందినానని వాళ్ళు ఆనందంతో చెప్తుంటారు. కొంతమంది ఈ జబ్బులు తగ్గక సూసైడ్ చేసుకోవాలని పోయేటోళ్ళు క్రియాయోగానికి వచ్చి ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళ మిత్రుల ద్వారా తెలుసుకొని వచ్చి కూడా చక్కగా ఆరోగ్యాన్ని షేర్ చేసుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. కనుక ఈ ఆరోగ్యం షేర్ చేసుకోవడం అనేది చిన్నమాట. క్రియాయోగంలో మొదటి లాభమే చక్కటి ఆరోగ్యం, 2వ లాభమే మనశ్శాంతి, 3వ లాభమే మోక్షం క్రియాయోగంలో. ఎందుకంటే ఇది మోక్ష సాధన చేస్తే అన్నీ సెట్ అయిపోతున్నాయి. నెక్స్ట్ బాబాజీ, క్రియాయోగ ఒకటి చేస్తే సరిపోతుందా? ఆసనాలు కూడా వెయ్యాలా? క్రియాయోగ ఒకటి చేస్తే చాలు. అంటే స్టార్టింగ్లో కొంచెం ఏదన్నా, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏమైనా శరీరం గంటల తరబడి ధ్యానంలో కూర్చుంటే శరీరం పట్టేసినట్టుంటే సింపుల్గా సూక్ష్మ వ్యాయామం అని నేర్పుతాము. ఆ సూక్ష్మ వ్యాయామం చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫ్రీ టైంలో ఎవరైనా సూర్య నమస్కారాలు కానీ, కొన్ని నడువు నొప్పి ఉంటే సర్వంగాసనం, ఇటువంటివి చిన్న చిన్నవి ఏ నొప్పి ఉందో దానికి సంబంధించిన ఎక్సర్సైజులు ఎక్కువ చేసుకోండి. సాధనకు ముందు తర్వాత కొంత సూక్ష్మ వ్యాయామం చేయండి. తర్వాత క్రియాయోగంలో పట్టు సాధించిన తర్వాత ఏ ఆసనాలతో పని లేదు. క్రియాయోగము అంటే ప్రాణాయామ టెక్నిక్తో కూడిన ధ్యానము, ఆ నాడీ మండల శుద్ధి అయిన తర్వాత ఇంకే వేటితో అవసరం ఉండదు. ఈ 6 ముద్రలు చేసి ధ్యానం చేస్తే సరిపోతుంది. ఈ సింపుల్ పద్ధతి క్రమం విడవకుండా ఉదయం సాయంత్రం 1 రోజు కూడా గ్యాప్ లేకుండా ఆహార నియమాలు, యమ నియమాలు పాటించి నిరంతరం సాధన చేయండి. అద్భుత ఫలితాలు పొందుతారు. నెక్స్ట్ గురుగారు, సాధన చేసిన తర్వాత నాకు నిద్రమత్తు వస్తున్నది. మొదట్లో 4 గంటలు చేసేవాడిని, ఇప్పుడు చేయలేకపోతున్నాను. మీరు పరిష్కారం చెప్పండి. మీరు ఎక్కడెక్కడో రకరకాలుగా అశాస్త్రీయమైన ధ్యాన పద్ధతులు చేసి ఉంటారు. కనుక ఆవలింతలు, నిద్ర, కళ్ళు తిరగడము, వామిటింగ్ రావడం అనేది ఎవరికి వస్తుందంటే వంగి కూర్చుని మ్యూజిక్ పెట్టుకొని ఇలా అలా వాలిపోయి ఉంటారు కదా, వాళ్ళకు కళ్ళు తిరగడము, తల తిరగడము, తలనొప్పి రావడం, హెడేక్ రావడము, తర్వాత లో ఎనర్జీస్ రావడము, శక్తి లేకుండా ఉండడము, పేషెంట్లలాగా మారిపోవడము, సైకాలజీ పేషెంట్లలాగా మారడం, ఇటువంటిది జరుగుతుందన్నమాట. ఎవరైతే మీరు కొత్తగా వచ్చారు కనుక మీరు ఈ అన్ని సమస్యలు రాశారు, కానీ అదే క్రియాయోగం 6 months మీరు క్రమం విడవకుండా చేయండి. అద్భుత ఫలితాలు, నాడుల్లో శక్తి వస్తుంది, తమో గుణము నిద్రమబ్బు పోతుంది, అద్భుతమైన నాడి మండల శుద్ధి అయి శరీరంలో ఒక ఫిట్నెస్ ఏర్పడి గంటల తరబడి ధ్యానం చేసే సామర్థ్యం మీరు తప్పకుండా నమ్మకంతో, విశ్వాసంతో సాధన చేయండి, తప్పకుండా పొందుతారు. కనుక ఈ విధంగా కొత్తగా వచ్చారు కనుక ఈ ప్రాణాయామంలో పట్టు సాధించండి. మొదలు రెగ్యులర్గా ప్రాణాయామం చేయండి, మెడిటేషన్, యోగా మెడిటేషన్ చేయండి. అద్భుతమైన మీకు శరీరంలో శక్తి వస్తుంది, గంటల తరబడి ధ్యానం చేసే సామర్థ్యం వస్తుంది, నిద్రమబ్బు, తమో గుణం ఎంత పోతాయి. నెక్స్ట్ బాబాజీ, సాధనలో నోరు దుర్వాసన వస్తున్నది, ఎందువల్ల? కొత్త వాళ్ళు నానా రకాల ఉప్పు కారాలు ఎక్కువ తిని, మసాలాలు తిని, ఉల్లిపాయలు ఎక్కువ తిని వస్తాయి. కానీ ఉల్లిపాయ ఎక్కువ తినండి, మసాలా వస్తువులు ఆటోమేటిక్గా దుర్వాసన వస్తాయి. మసాలా వస్తువులు తినండి, రోడ్ సైడ్ ఫుడ్స్ తినండి. అలాగే మీరు మన బయట దొరికే కొన్ని చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఇటువంటి తినండి, విపరీతమైన దుర్వాసన వస్తుంది అట్లా. అలాగే మీరు శాకాహారం, ఉప్పు కారాలు తక్కువ తిన్న వాళ్ళ నోట్లో టేస్ట్ వస్తుంది. అలాగే ఆ అన్నం తిన్న తర్వాత ఒక అరటిపండు శుద్ధమైంది తిన్న వాళ్ళకు నోరు శుద్ధమవుతుంది. ఉప్పు కారాలు తగ్గించి ఎల్లవేళ కేచర ముద్రలో ఉన్న వాళ్ళకి స్టార్టింగ్లో కొంచెం పులుపు వగరులాగా ద్రవం వచ్చినా, అలాగే ఎప్పుడు కేచర్లో ఉంటూ ఉప్పు కారాలు తగ్గించి చక్కగా అప్పుడప్పుడు శుద్ధమైన పళ్ళు కూడా ఒక పూట తీసుకోవడం వలన ఆటోమేటిక్గా నోరు విపరీతమైన టేస్ట్ వస్తుంది.
చాలా రుచిగా మారుతుంది. పూర్ణ కేచర్ వచ్చిన వాళ్ళకు తేనె లాంటి ద్రవం అమృతమే వస్తుంది. నోట్లో సుగంధ ద్రవ్యాలే వెదజల్తాయి. పంచ సుఖాలు క్రియాయోగంలో పొందుతాడు. శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఈ క్రియాయోగి పొందుతాడు. నేను గతంలో కూడా చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పినాను. శబ్ద తనలో నాదం విని శబ్దానందం పొందుతాడు. స్పర్శ అంటే నాలుకని చిన్న నాలుకని కానించినప్పుడు ఆ యొక్క స్పర్శ సుఖాన్ని పొందుతాడు. ఇంతకంటే గొప్పది లేదనుకుంటాడు. అలాగే రూపం అంటే తనలో చైతన్య జ్యోతిని దర్శించి ప్రపంచంలో ఇంతకంటే గొప్ప రూపం లేదని దైవ రూపాన్ని దర్శిస్తూ ఆనందం పొంది ప్రపంచాన్ని అంతా మర్చిపోతాడు. భోగాల్ని అన్ని మర్చిపోతాడు. అలాగే శబ్ద స్పర్శ రూప రస అంటే ఈ యొక్క కేచర్లో అమృతం తాగుతాడు కాబట్టి జావా ఇంకా అతనికి అక్కర్లేదు, ఇంకా ఏది అక్కర్లేదు. గంధం అంటే ముక్కు అంటే సుగంధ ద్రవ్య అంటే సుగంధ వాసనలు నోట్లోకి వెళ్ళి వెదజల్లుతాయి కేచర ముద్ర వచ్చిన యోగికి. అది ఎప్పుడు ఉపకారం తగ్గించి ఎల్లవేళల కేచర్లో ఎల్లవేళలో ఉండడం, అలాగే నిరంతర సాధన చేసేటోళ్ళకి ఇవి కలుగుతాయి. ఈ పంచ సుఖాలు శబ్దస్పర్శ రూపరస గంధాలు తనలోనే అనుభవించి ఈ ప్రపంచంలో ఇంకా ఏ విషయ వాసనలు యోగి కోరుకోడనమాట. ఇంద్రియ జయం లభిస్తుంది. అందుకనే మూలగ్రంథి అంటే సిద్ధాసనంలో కూర్చోవడం వలన మూలగ్రంథి భేదనం చేస్తాడు. అలాగే నాభిక్రియ వలన హృదయ గ్రంథి భేదనం చేస్తాడు. కేచరముద్రం ద్వారా నాలుక జిహ్వ గ్రంథి భేదనం చేస్తాడు. కనుక 3 గ్రంథులను భేదనం చేస్తేనే యోగం ఉంటుంది. కనుక హృదయ గ్రంథి ప్రాణాయామం వలన భేదిస్తాడు. జిహ్వ గ్రంథి కేచరముద్రతోటి భేదిస్తాడంటే జయిస్తాడు. అలాగే సిద్ధాసనముతోటి ఈ యొక్క మూల గ్రంథిని జయిస్తాడు. కనుక ఈ 3 గ్రంథులని భేదించిన వాడే నిజమైన యోగి. కనుక ఇవన్నీ శబ్ద స్పర్శ రూపరసగంధాలు అరిషడ్ వర్గాలు ఇవన్నీ కంట్రోల్ వస్తాయి యోగికి. ఇంద్రియ జయం జరుగుతుంది. కామక్రోధ లోభ మోహం మదమాత్సర్యాలని జయించి యోగి అంటే నిర్భయుడై మంచి అద్భుతమైన బ్రహ్మానంద స్థితిలో ఓలలాడుతూ ఉంటాడు. కనుక ప్రతి ఒక్కరు క్రమం విడవకుండా ప్రాణాయామ విచారణ ధ్యానము నిరంతరం చేయండి. అద్భుత ఫలితాలు పొందుతారు. ప్రతి నెల 2వ ఆదివారం ఉచిత క్రియాయోగ ధ్యాన తరగతులు ఉంటాయి. ప్రతి వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, వచ్చి చేయండి. ₹1 ఫీజు ఉండదు. అన్ని ఉచిత సేవలు ఉంటాయి. శాస్త్రీయంగా రుచి పద్ధతిలో ఈ సాధన నేర్చుకోండి, తరించండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం